హై డియర్స్, మనతో పాటు ప్రణయ్ రెడ్డి వంగ గారు ఉన్నారు. అబౌట్ రోమాంచకం ఫిలిం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఇంత మీరు చాలా బిజీ స్కెడ్యూల్స్లో పెద్ద పెద్ద సినిమాలు స్పిరిట్ అండ్ యానిమల్ పార్క్, నెక్స్ట్ రిలీజ్ అయిపోయే సినిమాలు, అంత పెద్ద పెద్ద ప్రొడక్షన్స్తో బిజీగా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఇంత క్యూట్ ఫిలిం తీయాలనే ఆలోచన ఎవరిది, మీద సందీప్ రెడ్డి వంగ గారు? అంటే మాదేనండి. లైక్ ప్యారలల్గా అంటే మేము ఒక సినిమా ఒక్కసారే చేస్తాం. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం వి డిడ్ ప్యారలల్. అది కూడా స్పిరిట్లో మధ్యలో స్టార్ట్ అయినప్పుడు మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో కానిచ్చినాం ఇది. సో మల్టిపుల్ మూవీస్ అయితే ఎప్పుడు చేయలేదు, బట్ పెద్ద క్లాష్లు ఏం పడలేదు. ఒక 15-20 రోజులు ఇట్ వాజ్ 2 షూట్లు ఉండే. అదర్వైజ్ యా వీ హ్యాడ్ టైమ్. ఓకే, భద్రకాళి పిక్చర్స్ నుంచి ఒక ఫిలిం వస్తుందంటే 2 తెలుగు స్టేట్స్తో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా, మన తెలుగు ఆడియన్స్, వరల్డ్ వైడ్ ఆడియన్స్కి ఒక మంచి బజ్ ఉంటుంది. అంటే వీళ్ళు ఒకటి క్రియేట్ చేసి ఆడియన్స్కి ఇస్తున్నారంటే సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పి. సో అలా ఈ రోమాంచకం ఫిలింలో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కామెడీ అండి, హిలేరియస్ కామెడీ. దట్స్ ఆల్ ఐ కుడ్ సే. ఇట్స్ ఎ వెరీ రొమాంటిక్ కామెడీ, చాలా హిలేరియస్గా ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు మీ ఇప్పటి వరకు మీ ప్రొడక్షన్లో వచ్చిన ఫిలిమ్స్ కొంచెం సీరియస్ జానర్లో ఉంటే కొంచెం లవ్ టచ్ ఎక్కువ ఉంటుంది. అదే టోటలీ డైరెక్టర్ డిఫరెంట్. ఏందో బ్యానర్ మాది సేమ్ ఉన్నా డైరెక్టర్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఆయన అనుకున్న స్టోరీ వేరు, దాని డిఎన్ఏ వేరు. సో ఆయన తగ్గట్టే ట్రీట్మెంట్ ఉంటుంది కదా. ఇట్స్ నాట్ సందీప్ డైరెక్టెడ్ మూవీ. సో వీఆర్ జస్ట్ ప్రొడ్యూసింగ్ ద మూవీ. సో వీ లైక్డ్ ఇట్. వీ థాట్ దిస్ విల్ వర్క్ ఆన్ బాక్స్ ఆఫీస్. దట్స్ ఆల్. భద్రకాళి పిక్చర్స్ నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? అట్లే పెద్ద ప్లాన్ ఏం లేదండి. యాజ్ ఆఫ్ నౌ అవర్ నెక్స్ట్ ఫోకస్ ఇస్ ఆన్ స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్. చూద్దాం, మధ్యలో ఏమైనా తగులితే చేస్తాం. సార్, స్పిరిట్ ఇలా పోస్ట్ పోండ్ అవుతుందని కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. దాని మీద క్లారిఫికేషన్. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ హెడింగ్ టు ద March 5th. సో మొన్న థియేటర్లో సీన్స్, విమల్ థియేటర్లో జరిగినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ కమింగ్ స్కెడ్యూల్స్ నుంచి ప్రభాస్ గారు ఏమైనా లీక్స్ వచ్చినా చాలా ఆడియన్స్లో ఇంకొంచెం బజ్ పెరుగుతుంది. సో దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి సార్? ఇప్పటివరకు ఏ లీక్ రాలేదు. లీక్లు ఎడికలు వచ్చినా తెలియదు. అన్నీ అందరూ ఏ జనరేటెడ్ అవి. ఇంతవరకు మా సినిమా నుంచి 50 రోజుల నుంచి ఒక్క ఏది బయటికి పోలేదు. ఓకే సార్, ఎంత % వరకు కంప్లీట్ అయింది సార్ స్పిరిట్? 40% అయిపోయింది. ఓకే సార్, అంటే రోమాంచం గురించి కాదు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రభాస్ గారు యాక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ సందీప్ రెడ్డి గారు స్టైల్లో చూడటానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. ఎలాంటి ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే బాగుంటుందని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి రండి. సందీప్ విల్ బీట్ దెమ్, డోంట్ వరీ. ఓకే సార్, థ్యాంక్ యూ.